దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఖమ్మం జిల్లాలోని కాకతీయ ప్రైవేట్ స్కూల్ బస్సుని బైపాస్లో సుమారు 5 గంటల సమయంలో యాక్సిడెంట్ కావడం జరిగింది. ఆ బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నారు. 4వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి అయానికి తీవ్ర గాయాలైన పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో తక్షణమే స్పందించి 108కి ఫోన్ చేసి మరి హాస్పిటల్కి తీసుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇక్కడ ఆ స్కూల్ యాజమాన్యం ఇప్పటివరకు కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము ఏమంటున్నాం అంటే జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఆర్టీఓ అధికారులు కావచ్చు, ఆ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కావచ్చు, విద్యార్థుల్ని విద్యార్థి తల్లిదండ్రులని అందరినీ కూడా ఫిట్నెస్ లేకుండా వాళ్ళని మభ్య పెడుతూ బస్సుల్ని వేల ఫీజులు వసూలు చేస్తూ మరి ఆ బస్సులు రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆర్టీఏ రూల్స్ ప్రకారం కనీసం స్కూల్ బస్సులో ఎంతమంది పడతారో అనేది దానికంటే ఎక్కువ మొత్తంలో కూడా ఎక్కించి మరి కూడా విద్యార్థుల్ని అధిక మొత్తంలో కూడా ఎక్కించి మరి కూడా రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి విషయాల్లో కనీసం రోడ్ల పైన ఉండి వాళ్ళు ఏ విధమైనటువంటి ఫిట్నెస్ తో నడుపుతున్నారు, వాళ్ళు ఎంతమంది విద్యార్థుల్ని పాఠశాల బస్సులోకి ఎక్కిస్తున్నారని చెప్పేసి కూడా చూడాల్సినటువంటి ఆర్టీఓ అధికారులు కావచ్చు, ఎవరైనా పోలీస్ యంత్రం కావచ్చు, కనీసం వాళ్ళు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఆ ఘటన చూసుకుంటే 30 మంది విద్యార్థులకి ఏదైనా జరిగి ఉంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? అటు పాఠశాల యాజమాన్యం వహిస్తారా, లేదా ఇటు పర్మిషన్ ఇచ్చినటువంటి ఆర్టీఓ అధికారులు బాధ్యత వహిస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే జిల్లా అధికారులు కరెక్ట్గా స్పందించి ఇటువంటి ఫిట్నెస్ లేని బస్సులు కానీ, ఇటువంటి నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి స్కూల్ యాజమాన్యాలపైన కానీ క్రిమినల్ కేసులు పెట్టి వారి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని, జరిగినటువంటి అయానికి అదేవిధంగా విద్యార్థులకి మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కాకతీయ స్కూల్ యాజమాన్యం పైన ఉందని చెప్పేసి కూడా మేము పీడిఎస్ కూడా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడంతో పాటు లేని పక్షంలో ఫిట్నెస్ లేని బస్సులు రన్ అవుతున్నటువంటి స్కూల్ బస్సుల మీద చర్యలు తీసుకోకపోతే మేము కూడా పీడిఎస్సీ విద్యార్థి సంఘంగా అనేక ఉద్యమాలు చేయడానికి కూడా మేము ముందుంటామని చెప్పేసి సందర్భంగా మేము జిల్లా అధికారులకి హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.